ఎప్పుడో ఒక అందమైన అడవిలో ఒక పసిడి హంస జీవించేది. దాని రెక్కలు సూర్యకాంతిలా మెరుస్తుండేవి. అది ఎంతో మంచి హృదయమున్న హంస. ఒకరోజు ఆ అడవిలో ఉన్న సరస్సు దగ్గరికి ఒక పేద వడ్రంగి వచ్చాడు. అతను బాధతో, ఆకలితో ఉండేవాడు. ఆ హంస అతనితో మాట్లాడి అతని కష్టాలను తెలుసుకుంది. నువ్వు నన్ను ఎప్పుడూ పట్టుకోకూడదు, కాని ప్రతి నెలా నేను నీకు ఒక బంగారు రెక్కను ఇస్తాను. దానితో నీ కుటుంబాన్ని పోషించుకో అని హంస చెప్పింది. వడ్రంగి ఎంతో ఆనందంతో అంగీకరించాడు. కొన్ని నెలల పాటు హంస ఇచ్చిన బంగారు రెక్కలతో అతని కుటుంబం సుఖంగా ఉండింది. ఇది తెలుసుకున్న రాజుకు బాగా ఆశ పుట్టింది. ఆ హంసని పట్టుకుంటే అన్ని రెక్కలతో నాకు బంగారం సంపద వస్తుంది అని రాజు తన సైనికులను పంపి హంసను బంధించమని ఆదేశించాడు. సైనికులు ఆ హంసని పట్టుకుని రాజు దగ్గరికి తీసుకొచ్చారు. రాజు హంసని బంగారు రెక్కల కోసం వేధించసాగాడు. కాని హంస అతనితో చెప్పింది, రాజా, నా రెక్కలను బలవంతంగా తీసుకుంటే అవి బంగారం కావు. కాని రాజు వినలేదు. అందరూ చూస్తుండగానే అన్ని రెక్కలను లాక్కున్నాడు. కాని అవి కాస్త సాధారణ రెక్కల్లా మారిపోయాయి. వాటిలో మెరుపు లేదు, బంగారం లేదు. రాజు నిరాశతో చూసుకుంటూ ఉండిపోయాడు. తరువాత రాజు తన తప్పు తెలుసుకున్నాడు. పసిడి హంసను స్వేచ్ఛగా విడిచిపెట్టాడు. హంస మళ్లీ ఆ సరస్సు దగ్గరికి చేరింది. కొద్ది కాలంలోనే దాని బంగారు రెక్కలు తిరిగి పెరిగాయి. హంస ఆనందంగా తన జీవితం గడపసాగింది. ఈ కథ మనకు చెబుతోంది, దురాశ వలన మనకు ఉన్న దయగల వరాలను కూడా నాశనం చేసుకుంటాం.